నా పేరు శ్రీనివాస్ అండి, వాసురెడ్డి శ్రీనివాస్. నా శాంతి హోటల్ ఇక్కడ. మొన్న లాస్ట్ వీక్ ఇది రోడ్ నెంబర్ 15లో ఇల్లు కూలి కొట్టడానికి నా మీద తప్పుడు కంప్లైంట్ వచ్చి ఎఫ్ఐఆర్ రాపించారు. అసలు నాకు ఆ షెడ్ కానీ వెనక నా ల్యాండ్, ఆ షెడ్ నా పేరు మీద లేదు. నా ల్యాండ్ కోసం నేను చూడటానికి పోతుంటే నా ఎప్పటి నుంచో ఫోటోలు, మాకు వాళ్ళకి 20 సంవత్సరాల పాటు గొడవ నడుస్తుంది, కోర్టు వ్యవహారం నడుస్తుంది. మాకు ఎవిడెన్స్ అని తెచ్చాను, డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ కింద కోర్టులో కానీ అన్ని కోర్టులో గెలిచాం. నా సైట్లో పోతుంటే ఆ ఫోటోలు తీసేవాళ్ళు, ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలు దీంట్లో పెట్టి నా మీద తప్పుడు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేయించారు. మీకు దాని గురించి నేను వివరణ ఇద్దామని ఇక్కడికి వచ్చాను. నా కోర్టు ఆర్డర్స్ మీకు ఒకటి చూపిస్తాను, మేము ఎప్పుడు కొన్నాము, ఇక మాకు జడ్జిమెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అందుకే మీకు ఒకటి చూపిద్దామని మీకు వచ్చినాను. నా మీద మా ఫ్యామిలీ దగ్గరికి వచ్చి 80 సంవత్సరాలు అండి. ఆంధ్రజ్యోతి నా దగ్గర ఉంది, 15-20 సంవత్సరాలు ఆంధ్రజ్యోతి ఉంది, ఆంధ్రప్రభ ఉంది. నా మీద ఇంతమంది డిస్ట్రిక్ట్ కోర్టు ఇండియాలో ఏ కంప్లైంట్ లేదు, త్రూఅవుట్ ఇండియాలో ఒక పోలీస్ కేసు లేదు, ఒక దమ్ముడి కేసు లేదు. కానీ అనవసరం నా పేరు ఇరికిచ్చి నేనేదో మంత్రి గారి మినిస్టర్ గారి నేను ఏ పార్టీకి సంబంధించిన లేదు, ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ ఏ పొలిటికల్ మీటింగ్ ఎక్కడ అవపడలేదు అన్నమాట. మీరు చూసే ఉంటారు కదా, పోతుంటారు కదా, ఎక్కడ పొలిటికల్ మీటింగ్ కానీ పొలిటికల్ స్టేజ్లో కానీ ఒక జెండా పట్టుకుని కానీ ఒక పార్టీకి ఓటు ఇవ్వని ఎక్కడ అడగలేదు. ఏ టౌన్లో కేసు లేదు. నేనేదో నాకు పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేను. నా వ్యాపారాన్ని తెలియవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్దేశిత వ్యాపారం నేను ఖమ్మంలో, నా వ్యాపారాన్ని బయట ఉన్నాయి. ఇక్కడ నా హోటల్ బిజినెస్ ఒకటి ఉంది, వేరే బిజినెస్ ఉన్నాయి. మా బిజినెస్ బయట ఉంటాయి. ఇంత మటుకు మా ఫ్యామిలీ, మా ఫాదర్ వచ్చి 80 సంవత్సరాలు, 95 years. ఇంతవరకు ఏ భూమి కాదు, కావాలని ఇరికిచ్చారు. దాంట్లో 2 ఎకరాలు మేము కొన్నాం 90లో, ఒక 4 ఎకరాలు కొన శారదని వాళ్ళు కొన్నారు, కొన్ని రిజిస్ట్రేషన్ చేశారు 90లో. దాని తాలూకు డాక్యుమెంట్స్. ఆయన 2002లో చనిపోయాడు. ఆయన 2000 చనిపోయాక వాళ్ళ వారసులకి 2005లో 4 ఎకరాలు వచ్చినాయి 10 ఎకరాల నుంచి. 2005లో 4 ఎకరాలు స్టార్టింగ్ చేసి అందరికి అమ్మారు 5 డాక్యుమెంట్స్లో. ఆ 5 డాక్యుమెంట్స్లో మా నాన్నగారు బతుకున్నప్పుడే 6 ఎకరాలు అమ్మేశాడు, మాకు అక్కడ భూమి లేదు అన్ని అమ్మేశాడు. మాకు డిక్లేర్ 5 డాక్యుమెంట్లు డిక్లేర్ చేశారు. అది ఒకటి 5 డాక్యుమెంట్స్. వాళ్ళంతా వాళ్ళే వారసులు ఒప్పుకున్నారు భూమి లేదని. అంతమటికి అయిపోయిందండి. 2007లో మళ్ళీ వాళ్ళ వారసులు జీపీ ఇచ్చారు, మళ్ళీ వేరే వాళ్ళకి. హనుమూల భాస్కర్ వచ్చాక 100%. అది భూమి లేకపోయినా జీపీ ఇచ్చారు. ఆ జీపీ తాలూకు డాక్యుమెంట్ అది. దాన్ని మీ కోర్టులో ఫైట్ చేశాం. 2010లో మాకు డిగ్రీ వచ్చింది ఖమ్మం కోర్టులో. వాళ్ళు అప్పీల్ పోయారు, అప్పీల్ కూడా ఓడిపోయారు. ఈ కోర్టులో రన్నింగ్ అప్పుడే ఇప్పుడున్న మొన్న గొడవైన ఆడపిల్లలు కొన్నారు, చేపూరు పద్మ, చేపూరు ఉంది. కోర్టులో రన్నింగ్ ఉన్నప్పుడే, కేసు పెండింగ్ ఉన్నప్పుడే దాని తాలూకు డాక్యుమెంట్, వాళ్ళ డాక్యుమెంట్. ఆ అప్పీల్ని 2014లో కొట్టేశారండి. హనుమూల భాస్కర్ వచ్చాక అక్కడ అభ్యర్థి డాక్యుమెంట్ 2014లో వాళ్ళు డిస్మిస్ చేశారు. ఈ హనుమూల భాస్కర్ డాక్యుమెంట్ ఇన్వాలిడ్ అని జడ్జిమెంట్ ఇచ్చారు మాకు. దాని రావద్దండి. ఈ ఓబుల్డ్ వారసులు ఈ హనుమూల భాస్కర్ 2008లో మా డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని కోర్టులో ఇచ్చారు. అది మాకే ఫేవర్గా 2013లో వచ్చింది. దాని తాలూకు జడ్జిమెంట్ ఇది. అది చెప్తాను. ఈ ఎవరైతే గోబుల్ రెడ్డి సంతకం పెట్టలేదు, దొంగ సంతకం, అది ఏమి ఉంటారు ఏమంటారు, ఏపీలో తమ్ ఇంప్రెషన్. ఆ తమ్ ఇంప్రెషన్ ఆయన కాదు, వేరే వాళ్ళు పెట్టారని చెప్పి మా మీద కేసు చేశారు 2011లో. క్రిమినల్ కేసు వేస్తే ఆ క్రిమినల్ కేసు 2017లో మాకు ఫేవర్గా వచ్చింది. దాని తాలూకు జడ్జిమెంట్ మీ ఓఎస్ నెంబర్ అన్నింటిలో ఓఎస్ నెంబర్ కూడా ఇచ్చాను. ఈ చేపూర్ సంజయ్ వాళ్ళు మా కోర్టులోకి వెళ్ళారు. కోర్టులోకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఇంజక్షన్ ఆర్డర్ కూడా మేము కొట్టేపించాం 2019లో. 2013లో నా మీద కోర్టులో వేస్తే 2013లో నేను క్యాన్సిల్ చేయించాను. మొన్న 2022లో ఈ మెయిన్ జడ్జిమెంటే, మెయిన్ సూటే ఆగస్టు 10వ తారీఖు ఆబ్సెంట్ అని చెప్పి మాకు ఫేవర్ ఇచ్చారు. ఒకే రోజు 4 సార్లు వాయిదాలు. 2013 నుంచి కోర్టుకి వెళ్ళండి కాలేదు. చూసి మాకు 1 సైడ్ ఇచ్చారు 2013 జడ్జిమెంట్ మాది.
నాకు ఈ సైట్కి కానీ గొడవ కానీ ఎవరికి సంబంధం లేదు. ఈ నా పక్క ప్లాట్ అతను ఇద్దరు కేసు పెట్టారు. మేము యాక్చువల్గా మేము కూడా 2014లో మేము బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఆ బిల్డింగ్ కూడా కూల్చారు. ఆ రోజు ఎఫ్ఐఆర్ చేసాము. ఈ 2014 పేపర్ కట్టింది. మా ఫెన్సింగ్ వీళ్ళ ఇల్లు ఇప్పుడే పేపర్ కాదు కదా, 2014లో పేపర్ కట్టింది. దీంట్లో కూడా జడ్జిమెంట్ ఉంది. వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళు కూడగొట్టారని 2014. ఇప్పుడు మొన్న జరిగింది ఇన్సిడెంట్ ఏమో మాకు తెలియదు, యాక్చువల్లీ ఎవరికి తెలియదు అక్కడ ఏం జరిగింది అనేది. సరే వాళ్ళు గురించారో ఎవరు గురించారో సంబంధం లేదు. ఏంటంటే పక్క ప్లాట్ వాళ్ళని యాక్చువల్గా ఈ వాసనతో పాటు ఇంకొక ఇద్దరు పేరు పెట్టారు. వాళ్ళు యాక్చువల్గా బెడ్ రీడర్ అంటే కాల్ ఫ్రాక్చర్ అయ్యి ఇంట్లో ఉన్న పేరు మీద కూడా కేసు పెట్టారు. ఆ పర్టికులర్ డే ఇవాళ కూడా బెడ్ మీద ఉంటుంది, కాలు ఇవాళ ఫ్రాక్చర్ అవుతుంది కదా, కాలేజ్ ఫ్రాక్చర్ చేసుకోవచ్చు. దీనికోసం అలా కేసులు పెట్టి వాళ్ళ హిస్టరీ చూస్తే వాళ్ళ హిస్టరీ ఇప్పుడు వాసన చెప్తాడు. వాళ్ళకి ఎట్లుందో వాళ్ళ హిస్టరీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమి సంబంధం లేకుండా ఇప్పుడు ఏంటంటే హెరాస్ చేయడం అన్నమాట. కేసు ఏదో ఒకటి ఎఫ్ఐఆర్ చేస్తే వాళ్ళు మాట్లాడకుండా సైడ్ రాకుంటుంటారని ఏవో ఫోటోగ్రాఫ్స్ పెట్టడం, సంబంధం లేని ఫోటోగ్రాఫ్స్. మేము ఆ రోజు ఎఫ్ఐఆర్ చేయించాం. ఆ రోజు అప్రూవల్ గా మారారు ఎఫ్ఐఆర్. ఇవన్నీ పాత ఎఫ్ఐఆర్లు అండి. 2014, 2016, 2018 చాలా ఎఫ్ఐఆర్లు వాళ్ళ మీద ఉన్నాయి. మా మీద ఒక ఎఫ్ఐఆర్ కానీ ఏం లేదు. వీళ్ళు ప్రయాణం అండి వాళ్ళది, వాళ్ళు బయాదం చేసి ఆ రచనలు రీసెంట్ 2013, 23 మొన్న ఎస్సీ వాళ్ళు. మీ వీడియో కూడా ఒకసారి పంపి చూపించాను. వీడియో నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి, దాని తాలూకు ఎవిడెన్స్ ఉన్నాయి. ఎస్సీ కేసు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ తీసింది బయ్యారం కోర్టులో. ఇంత అరాచకాలు చేస్తున్నారు. అమ్మ వచ్చి ఒక ఆమె దీంట్లో ఎంపీపీ అండి, బయ్యారం ఎంపీపీ. బయ్యారం కలెక్టర్ గారు, మహబూబాద్ జిల్లా కలెక్టర్ గారు ఎస్సీ అని ఆ దొంగ సర్టిఫికేట్ పట్టుకొస్తే ఆ దొంగ సర్టిఫికేట్ కింద అప్లై కంటెస్ట్ చేసి ఎస్టీ రిజర్వేషన్ కింద కంటెస్ట్ చేసి ఒక దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఎస్టీ అని కంటెస్ట్ చేస్తే కలెక్టర్ ఎస్టీ కాదు గొల్లా అని ఇచ్చారు. హై పవర్ కమిటీ వేసి నువ్వు ఎస్సీ కాదు గొల్లా అని మహబూబాద్ కలెక్టర్ గారు దాన్ని డిక్లేర్ ఇచ్చినారు. దొంగ సర్టిఫికేట్ ఎంపీపీ కాదని నువ్వు అదే దొంగ సర్టిఫికేట్ పెట్టుకోవాలి, దొంగ సర్టిఫికేట్ పెట్టామని. అంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఆమె నించుంది, ఏమో బీసీ. దీని మీద ఎవరైతే సర్టిఫికేట్ ఇచ్చిన ఉంటారు కదా మన సస్పెండ్ అయిన దాని తాలూకు ఎందుకు మీకు ఎవిడెన్స్ చూపిస్తారంటే, నాకు ఈ కేసు కానీ ఆ గొడవ పక్కదానికి కానీ నాకు సంబంధం లేదు. మేము ఇక్కడ మాకే ఎవరికి సంబంధం లేదు. ఆ సైట్ ఓనరు వాళ్ళ గొడవలు ఏమి పెట్టుకున్నారో తెలియదు, వాళ్ళ గొడవలు ఉన్నాయి. మేము ఇన్ని సంవత్సరాల బట్టి ఖమ్మంలో వండుకుంటూ ఒక కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ స్టేషన్ మెట్లెక్కింది లేదు. నా సంగతి ఏంటంటే ఆయన ఆంధ్ర పేపర్ ఆయన చెప్తాడు, అంతమంది జ్యోతి పేపర్ మా దగ్గర ఉన్నది ఇన్ని సంవత్సరాలు బట్టి పాత రిపోర్టర్లు అడగండి, మా మీద కేసులో చెప్తారు. మా మీద కానీ మా ఫాదర్ మీద కానీ మా ఫ్యామిలీ ఇక్కడే వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద నాకు తెలుస్తుంది. ఫ్యామిలీకి ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు రావాల్సి వచ్చింది.